ఎన్టీవీ వ్యవహారం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. ఐఏఎస్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను తిప్పికొడతామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసత్య వార్తలు, బూతు వ్యాఖ్యలపైన తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. ఎన్టీవీ లైసెన్స్ను సైతం రద్దు చేయాలని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కి ముఖ్యమంత్రి లేఖ రాయబోతున్నారట. ఇక బూత్ కథనాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపైన కఠినాత్మకమైన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక ఈ వ్యవహారానికి మద్దతిస్తున్నటువంటి బీఆర్ఎస్, వైసీపీలకు సైతం సరైన సమాధానం ఇవ్వాలని పార్టీ వర్గాలను ఆదేశించానంటూనే ఎన్టీవీకి మద్దతుగా మాట్లాడిన జగ్గారెడ్డిపై కూడా సీరియస్ అయ్యారు ఆయన. ఈ బూతు వార్తా కథనం వెనుకేసుకున్న వారు ఎంతవారైనా అరెస్టు తప్పదు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. జగ్గారెడ్డి సైడ్ పైన కూడా ఆయన ఆగ్రహం వెళ్లగక్కారు. జగ్గారెడ్డి కూడా మాట్లాడుతూ, ఇప్పుడు పండగ జరుగుతోంది, రాత్రి అరెస్టు తప్పదేమో, అది పోలీసులు కూడా కొంత ఆలోచించాలి. నేను పోలీసు వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోరుతున్నా, వారికి నోటీసులు ఇవ్వండి, విచారణకు పిలవండి, విచారణకు హాజరు కాకపోతే ఆ తర్వాత తీసుకోండి, డ్యూ ప్రొసీజర్ని పాటించండి. డ్యూ ప్రొసీజర్ని పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా రాత్రి టెర్రరిస్టుల మాదిరిగా, ఉగ్రవాదుల మాదిరిగా అరెస్ట్ చేస్తానంటే తగదు అని హరీష్ రావు అండ్ కేటీఆర్లు కూడా ట్వీట్ చేయడం, వాళ్ళు మాట్లాడడం చూసాం. హరీష్ రావు డీజీపీతో కూడా మాట్లాడుకొచ్చారు. డీజీపీ కూడా దీనికి వివరణ ఇస్తూ వారు ఎక్కడికో పారిపోవాలని చూస్తే అరెస్ట్ చేశామన్నట్టుగా డీజీపీ అదే ఫోన్ లైన్లో మాట్లాడి తెలుస్తోంది. ఇప్పుడు సిపి సజ్జనార్ ఎవరి నేతృత్వంలో అయితే ఈ సిట్ ఏర్పడిందో ఆ సజ్జనార్ కూడా కాసేపటి క్రితం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే చట్టం ముందు అందరూ సమానులే అంటున్నారు ఆయన. సో మేము ఇవ్వాల్సిన అవసరం ఏముంది, నోటీసు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తీసుకొచ్చి మేము పట్టుకొచ్చి విచారిస్తాం, తప్పేం లేదు. మేము రాత్రి ఎక్కడ కూడా డోర్లు బద్దలు కొట్టలేదు, వారిని పిలిచాం, రమ్మన్నాం, వస్తానని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి మీరు విదేశాలకు పారిపోతున్నారంటే ఎలా, అది కుదరదు కదా అని చెప్పి సజ్జనార్ అంటూనే చట్టం ముందు అందరూ సమానం అని చెప్పి సజ్జనార్ అంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికి సజ్జనార్ కాస్త ఆగ్రహానికి గురవుతున్నట్టుగానే మాట్లాడుతున్నారు. అధికారుల పైన, ముఖ్యంగా మహిళా అధికారుల పైన ఈ రకంగా చేస్తే ఊరుకుంటామనుకుంటున్నారా? వాళ్ళ కుటుంబాలేవా, వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి, వాళ్ళని ఎవరు ఆలోచించారా, మీ కుటుంబాలేవా అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో, స్త్రీ ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడ అన్ని రకాలుగా బాగానే ఉంటుందనే మాటని సజ్జనార్ కోట్ చేస్తూ మాట్లాడుకొచ్చారు. సో ఒక మహిళా అధికారి అండ్ మంత్రి విషయంలో ముగ్గురు జర్నలిస్టులను ఇప్పుడు అరెస్ట్ చేయడం పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ ఆ సదరు ఛానల్ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కూడా ఫిర్యాదు చేస్తాను, నేను లేఖ రాస్తానని చెప్తూనే అటు జగ్గారెడ్డి పైన కూడా సీరియస్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఈ అరెస్ట్ను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు కూడా దీటైన విధంగా సమాధానం చెప్పాలి అని పార్టీ వర్గాలకు ఆదేశించాలని చెప్పని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఐఏఎస్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలని డెఫినెట్గా తిప్పికొడతామనే రకంగా మాట్లాడుతున్నారు ఆయన. అసత్య వార్తలు, బూతు వ్యాఖ్యలపైన తీవ్ర చర్యలు ఉంటాయంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక బూతు కథనాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపైన కఠినాత్మకమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఈ వ్యవహారానికి మద్దతిస్తున్న వారిపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పి అంటున్నారు. ఇటు పార్టీ వర్గాలను కూడా ఎప్పటికప్పుడు ఈ విషయం పైన ఎవరైనా కౌంటర్ వేస్తే పొలిటికల్గా వారిని ట్యాకిల్ చేయాలని చెప్పి కూడా సమాధానం ఇచ్చారంటున్నారు. సో ఓ రోజు తెల్లవారుజామునే ముగ్గురు జర్నలిస్ట్ అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్తో పాటుగా మరో ఇద్దరు రిపోర్టర్లు సుధీర్ అండ్ పరిపూర్ణాచారిని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది అని చెప్తున్నారు. సో ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ కావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై ఆగ్రహం వెళ్లగక్తూ కొంత అగ్రెసివ్గా మాట్లాడడం, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా కంప్లైంట్ ఇచ్చి ఛానల్ లైసెన్స్ రద్దు చేయిస్తానని చెప్పడంతో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో మరోవైపుగా ఎవరు ఉన్నా సరే, ఎంతటి వారు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నారు. సో విజువల్స్లో చూస్తున్నాం, ఎన్టీవీ కార్యాలయంలో కూడా, ఎన్టీవీ కేంద్ర కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు వచ్చి ఆ కార్యాలయంలో ఉన్నటువంటి హార్డ్ డ్రైవ్లు లేకపోతే ఇతరత్ర ప్రతిదీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. జర్నలిస్టిక్ డైరీని మొత్తం తిరగతోడుతున్నారు. ఎవరెవరు వచ్చారు, డ్యూటీలో ఉన్నారనే విషయం కూడా పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఎన్టీవీ కార్యాలయ సోదాలు కొనసాగుతున్న తరంలో ఓవైపు సదరు సిట్ సూపర్విజన్ చేసేటువంటి సజ్జనార్ మాట్లాడడం, ఇంకోవైపుగా రేవంత్ రెడ్డి మాట్లాడడం ముఖ్యమంత్రి హోదాలో హాట్ టాపిక్గా మారింది. మా ప్రతినిధి మధు ఉన్నారు. ఎస్ మధు, ముఖ్యమంత్రి సైతం ఈ సంఘటనపై రియాక్ట్ అయ్యారు. పొలిటికల్గా బీఆర్ఎస్, వైసీపీలకి సరైన రీతిలో కౌంటర్ ఇవ్వాలని పార్టీ వర్గాలను ఆదేశిస్తున్నానని చెప్తూనే దీని వెనుక ఎవరన్నా ఉపేక్షించేది లేదు, ఐఏఎస్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తానంటే తిప్పి కొడతామని చెప్తూ ఎంఐబికి కంప్లైంట్ చేస్తాను, లైసెన్స్ రద్దు చేయమని చెప్పి అని సీఎం కొంత ఆగ్రహానికి గురవుతున్నారు. ఏంటి సీఎం వ్యాఖ్యల పట్ల జర్నలిస్ట్ సంఘాలు ఏం చెప్తున్నాయి, అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఈ ఇష్యూని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది.
ఐఏఎస్లకు సంబంధించినటువంటి అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఒక తాటిపైకి వచ్చారు, లేఖ రాశారు, కంప్లైంట్ చేశారు. సో వాళ్ళంతా కూడా సీరియస్గా తీసుకుంటున్నారు. క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది అనేటువంటి దానిపైన. ఎందుకంటే ఐఏఎస్ అధికారిగా మారడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుంది, ఆ స్థాయిలో పనిచేసి అంత ప్రెజర్, అంత ఒత్తిడిని తట్టుకొని పనిచేస్తే వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఈ రకమైనటువంటి కథనాలు, తప్పుడు కథనాలు ప్రచారం చేసినటువంటి వాటిని మళ్ళీ సోషల్ మీడియాలో వాటిని మళ్ళీ ఇంకా ప్రచారం కోసం వాడుకున్నా కూడా చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి కూడా దీనిపైన అనుకూలంగా, అంటే ప్రభుత్వం పైనే ఆయన వ్యతిరేకంగా జర్నలిస్టులకు, అరెస్టులకు సంబంధించినటువంటి పైన అనుకూలంగా మాట్లాడడంతో ఆయన పైన కూడా అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎన్టీవీ వ్యవహారం పైన ప్రస్తుతం అవసరమైతే MIBకి, మినిస్ట్రీ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్కి లేఖ రాయాలనేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎన్టీవీ లైసెన్స్ని రద్దు చేయాలి, శాటిలైట్ సంబంధించినటువంటి రైట్స్ని రద్దు చేయాలి అనేటువంటి విధంగా లేఖ రాయాలనేటువంటి దాంట్లో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి దీనిపైన స్పెషల్ దృష్టి పెట్టారు, సిట్ ఏర్పాటు చేశారు 8 మందితో. కొద్దిసేపటి క్రితం సిపి సజ్జనార్ కూడా మాట్లాడారు. ఎవరిని వదిలేది లేదు, నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు, జర్నలిస్టులంతా కూడా అరెస్ట్ అయినటువంటి వారు, అరెస్ట్ కాబోతున్నటువంటి వారు సహకరించాల్సిందే ఖచ్చితంగా పోలీసులకు అనేటువంటి హెచ్చరిక కూడా జారీ చేశారు కొద్దిసేపటి క్రితమైన మాట్లాడుతున్న సందర్భంలో. దాంతోపాటు ఎన్టీవీకి సంబంధించినటువంటి కథనాలను, ఈ బూతు సంబంధించినటువంటి వార్తా కథనం వెనక్కున్న వాళ్ళు ఎవరు, వారిని వదిలేది లేదు అనేటువంటి ఎంతమంది ఉన్నా అరెస్ట్ చేయాలి, ఇంత పెద్దవారు ఉన్నా కూడా అరెస్ట్ చేయాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఈ అంశాన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి పరిణామాలపైన. దాంతోపాటు ప్రస్తుతం ఈ ముగ్గురు జర్నలిస్టుల అరెస్టుకు సంబంధించి బీఆర్ఎస్ సింగిల్ లైన్ తీసుకుంది. అక్రమ అరెస్టు, ఇది ఇందిరాగాంధీ పాలన అన్నారు, ప్రజాపాలన అన్నారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వాళ్ళంతా కూడా రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాన్ అంటారు, తెలంగాణలో జరుగుతుంది ఏంది పండుగ పూట అనేటువంటిది బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తూ ఉంది. అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు తలసాని, ముఠా గోపాల్, తర్వాత మాధవరం కృష్ణారావు, వీళ్ళంతా సపోర్ట్గా వీడియోలు చేస్తూ బయట టార్గెట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో కొద్దిసేపటి క్రితం జర్నలిస్ట్ సంఘాల నాయకులు కూడా, ఎడిటర్ కె శ్రీనివాస్ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతర్గత కలహాల కోసం, అంతర్గత ఆధిపత్యం కోసం జర్నలిస్టులను టార్గెట్ చేయొద్దు, ఈ అక్రమ అరెస్ట్ అంటూ ట్వీట్ చేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సంఘాలంతా ఇదే కండెమ్ చేస్తూ ఉన్నాయి. ఆందోళనకు రుద్రమవుతున్నటువంటి నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్గా ఉంది అనేటువంటిది ముఖ్యమంత్రి సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందో దానికి ఎదురుగా ధీటుగా సమాధానం ఇవ్వాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ముఖ్యమంత్రి డైరెక్ట్గా రంగంలోకి దిగారు, ముఖ్యమంత్రి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇది అంతా ఆషామాషి వ్యవహారం కాదు. ఐఏఎస్లకు సంబంధించినటువంటి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా, వారి క్యారెక్టర్ అసాసినేట్ చేసేలా జరుగుతున్నటువంటి ఇలాంటి కథనాలకు సంబంధించిన విషయంలో ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే మినిస్ట్రీ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్కి లేఖ రాయాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అసత్య వార్తలు, బూతు వ్యాఖ్యలపై తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇప్పటి నుంచి తప్పనిసరిగా మానిటరింగ్ ఉంటుంది, జాగ్రత్తగా టెలికాస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తా కథనాలు ఆఫ్ ద రికార్డ్ పేరిట వస్తున్నటువంటి వాటిపైన ఉక్కుపాదం మోపుతాం అనేటువంటి ఒక మెసేజ్ రేవంత్ రెడ్డి సర్కార్ ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం, ఉదయం నుంచి ముగ్గురు జర్నలిస్టులే కాదు, ఇంకా మొత్తం 7గురిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వార్త చదివినటువంటి యాంకర్తో పాటు డెస్క్లో పనిచేసినటువంటి వాళ్ళు, అవుట్పుట్, ఇన్పుట్, CEO, ఇంకా పై స్థాయిలో ఎవరున్నా కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో డైరెక్ట్గా రేవంత్ రెడ్డి సీరియస్ కావడం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది మద్దతు తెలుపుతుండడం, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి TPCC ఆ హోదాలో ఉంటూ ఆయన ఇది అక్రమ అరెస్టు అర్ధరాత్రి పూట అనేటువంటి స్టేట్మెంట్